హలో ఎవ్రీవన్. ఇవాళ నేనైతే సండే వ్లాగ్ ప్రిపేర్ చేస్తున్నానండి. నేనైతే ఆల్మోస్ట్ 6 o'clockకే లేచేసాను. నాకు డైలీ అలవాటు అయిపోయిందనమాట. ఇక్కడ మార్నింగే స్కూల్స్ ఉంటాయి కాబట్టి. సో నేనైతే మార్నింగే లేచి నాకంటూ గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత యాజ్ యూజువల్గా మార్నింగ్స్లో చాలా వర్క్ ఉంటుంది. మామూలుగా డేస్ అయితే కొంచెం హడావిడిగా ఉంటాను నేను. పాపకి ఏదైనా రెడీ చేయడం కానీ టిఫిన్ కానీ ఇలాంటివి ఉంటాయి. టిఫిన్ అయితే తినదు, బట్ ఇంట్లోనే నేను ఏదో ఒకటి ఫ్రూట్ కానీ లేకపోతే ఏదైనా షేక్ కానీ చేసిస్తూ ఉంటాను తనకు మార్నింగ్స్లో. ఇంకా నేను ఇవాళ అయితే పెసరట్టు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో పెసరట్టు ఫైనల్గా అయితే నా డైట్లో ఇప్పుడు పెసరట్టు మెయిన్ అయిపోయింది. నేను అస్సలు తినను పెసరట్టు, బట్ కానీ ఇప్పుడైతే తప్పనిసరిగా తింటున్నా. ఇంకా తప్పదు అనిపించింది నాకు. జిమ్ ఇచ్చిన డైట్లో కూడా పెసరట్టు ఉందన్నమాట. సో అట్లా అంటే పెసరట్టు అని హెవీగా అన్ని ఆయిల్స్ అవి వేయట్లేదు. ఉత్త ఇట్లా ఉంటుంది కదా మనం మూంగ్ దాల్, గ్రీన్ మూంగ్ దాల్, జస్ట్ కొద్దిగా రైస్ అనమాట వేసుకొని చేస్తున్నాను. సో ఫ్లేవర్స్ అన్నీ ఆల్మోస్ట్ అండి. నేను జిమ్కి వెళ్ళినప్పటి నుంచి ఆయిల్స్ ఇవన్నీ తగ్గించేసాను. ఎక్స్పెషల్లీ కాఫీ, టీ కూడా బంద్ చేయించేశారు వాళ్ళైతే. కానీ ఇంకా నేను గ్రీన్ టీతో అలా సర్దుకుంటున్నాను అనమాట. నేనైతే మార్నింగ్ తులసి టీ తీసుకుంటున్నాను. అంటే తులసి మార్నింగ్ తీసుకుంటున్నా, ఆఫ్టర్నూన్ లెమన్ అండ్ హనీ తీసుకుంటున్నా, నైట్ వచ్చి కంపల్సరీ జింజర్ అండ్ వాము వేసినది, వాము జీరా అండ్ జింజర్ ఉండేది తీసుకుంటున్నా. ఇంకా పెసరట్టుకి అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా టమోటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫైనల్గా అయితే టమోటా చట్నీ చాలా ఈజీ అండ్ పెసరట్టుకి అదైతే టేస్ట్ బాగుంటుందని చేశాను. ఇది కూడా చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ వేసి చేస్తున్నాను. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకా ఫైనల్గా అయితే జిమ్కి వచ్చేసాను 8 కంతా. ఆల్రెడీ నాకంటే చాలామంది ముందు స్లాట్ వాళ్ళు వచ్చేసి అయిపోయి ఇచ్చేసింది అనమాట. ఫైనల్గా మా ట్రైనరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తున్నారు. ఫైనల్ ఇదనమాట ఇది. సో ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి పెసరట్టు చేసుకున్నాను అనమాట. సో నా డైట్లో యాక్చువల్గా అయితే తను నా వెయిట్కి ఒక పెసరట్టే తినమన్నాడు. సో నేనైతే ట్రై చేస్తాను డైలీ ఒకటి. నా బాడీకి ఇంకా నా బాడీ కన్నా కొంచెం ఫుడ్ అనేది ఇంకా తిన్నాక పిల్లలకి బాత్ చేసి నేనైతే వాషింగ్కి క్లాత్ ఆరేసేసాను. ఇంకా మా వాడు ఆటలు చూడండి, టెర్రస్ మీద ఇద్దరు ఇంకా అక్కడ జిమ్లో ఆడుతున్నారనమాట. సో ఫైనల్గా అయితే సండే ఇలా గడిచింది. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. తనైతే మేము వస్తున్నామని మామూలుగా ఏదో ఒకటో రెండో చేస్తారు, ఆ పిల్ల అన్లిమిటెడ్గా చేస్తుంది అనమాట నా కోసము. ఇంకా చికెన్ కర్రీ, సంగటి, ఫిష్ కర్రీ, అలాగే ఫిష్ ఫ్రై. పిల్లలు ఒక్కొక్కటి అడిగారనమాట నాకు ఫిష్ కావాలి అనేసి. మా ఫ్రెండ్ని అత్త అని పిలుస్తుంటారు, తనకు చెప్తున్నారు అత్త నాకు ఫిష్ ఫ్రై కావాలి అని. తను చాలా బాగా చేస్తుంది. తను చూపిద్దాం అనుకున్నాను కానీ తనే ఇప్పుడు వద్దు అంది, అందుకనే నేను తనలో వీడియోలో చూపించట్లేదు. ఇంకా ఫిష్ కర్రీ చేసింది, ఫిష్ ఫ్రై చేసింది, చికెన్ పకోడా చేసింది, సంగటి చేసింది, చికెన్ కర్రీ, నాటుకోడి చికెన్ కర్రీ చేసింది. సో ఫైనల్గా అయితే ఇన్ని ఐటమ్స్ చేసింది. అన్లిమిటెడ్గా కూడా తినేసాం మేమైతే. నేనైతే ఆఫ్టర్నూన్ సంగటి అండ్ చికెన్ పులుసు వేసుకుంటున్నాను కదా, సో అది తిన్నాను. ఇంకా ఫైనల్గా అయితే చేపల పులుసు రెడీ అయిపోయింది. దాన్ని కూడా టేస్ట్ చూసాను అనుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయి. అన్ని రెసిపీస్ సూపర్గా ఉన్నాయి అసలు. సో ఆ వీడియోస్ కూడా నేను తీసాను, యూస్ అవుతాయి మీకు ఎప్పుడైనా అప్లోడ్ చేయడానికి అనేసి. ఇంకా చికెన్ పకోడా చేసింది, దాన్నే చికెన్ ఫ్రైడ్ రైస్గా కూడా చేసిందనమాట. సీరియస్గా చెప్తున్నా, తను కానీ హోటల్ పెట్టుకుంటే అసలు ఆ హోటల్ ఫేమస్ అయిపోతుందనే చెప్తాను నేను. అంత పర్ఫెక్ట్గా చేసింది. మస్తు ఉండే అసలు ఐటమ్స్ అన్నీ మామూలుగా లేవు. ఫైనల్గా అయితే ఇంకా అక్కడే ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళాము. లంచ్ నుంచి అప్రాక్స్గా నైట్ డిన్నర్ తర్వాతే వచ్చామన్నమాట. నేనైతే ఏం హెవీగా కూడా తీసుకోలేదులేండి. సంగటి అండ్ చికెన్ తిన్నాను. ఇంకా తను చికెన్ పకోడా చేసింది పిల్లల కోసం, అలాగే ఎగ్ అండ్ ఇది చేసింది స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా రైస్ అనమాట. అదే ఫ్రైడ్ రైస్ అంటాం కదా, చికెన్ రైస్ అని అది చేసింది. చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలైతే. నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత టైం స్పెండ్ చేసినాము మంచిగా. చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్గా అయితే హ్యాపీ సండే అనిపించింది నాకైతే. మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.